గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు లేదంటే వైఎస్ఆర్‌సీపీ అనుబంధ యూట్యూబ్ ఛానెల్స్ గాని, లేకపోతే పత్రికలు గాని, వాళ్ళ సొంత పత్రికైన సాక్షి గాని, ఎంత విష ప్రచారం చేస్తా ఉందో చూస్తూనే ఉన్నాం. ప్రతి అవును. దాంట్లోనూ వక్రీకరించి రాయటం అనమాట. ఈరోజు కూడా చూసాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. సో, రాష్ట్రాన్ని కొంచెం బాగు చేసినాక నేను హామీలను అమలుపరుస్తానంటే, చంద్రబాబు చేతులు ఎత్తేసాడు. చంద్రబాబు హామీలు ఇవ్వలేడని చెప్పేసి పెద్ద కథనమే చేశారు. అలాగే మిగతా లోకల్ ఎమ్మెల్యేల మీద, ఆళ్ళ మీద కూడా చాలా విపరీతమైన విష ప్రచారాలు చేస్తా ఉన్నారు. సో, అలాంటిది ఈరోజు ఒకటి గుమ్మనూరు జయరాం గారు కొంచెం చాలా హార్ష్‌గా రియాక్ట్ అయ్యారనమాట. ఆయన నా మీద తప్పుడు ప్రచారాలు ఏమన్నా చేస్తే, తప్పుడు వార్తలు రాస్తే, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి రైల్వే పట్టాల మీద పడుకోబెడతాను. తప్పేమైనా ఉంటే చెప్పండి. నేను సరిదిద్దుకుంటాను. కానీ అది లేకుండా గనక మీరు తప్పుడు వార్తలు రాస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడతానన్నారు. దాన్ని సోషల్ మీడియా అంతా కూడా చాలా హల్చల్ చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఒక ఎమ్మెల్యేగా ఉండి అలాంటి మాట మాట్లాడటం తప్పని మనం అనొచ్చు. కాకపోతే ఈళ్ళు చేస్తున్న విష ప్రచారానికి నా చేతిలో పత్రిక ఉంది గదా! నా చేతిలో యూట్యూబ్ ఛానెల్ ఉంది గదా! అని జెప్పి ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి ఇంక అలా కాకుండా ఎలా సమాధానం చెప్పాలని గూడా కొంతమంది అంటున్నారు సార్. మీరేమంటారు? హ్మ్. కావచ్చేమో. అలా అది అనే కదా ఇప్పుడు ఒక 3 యూట్యూబ్ ఛానెల్స్ మీద మరి టీటీడీ బోర్డు కూడా ఈరోజు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టింది. అందులో జర్నలిస్ట్ వైఎన్ఆర్ మరి అతనిది ఏ ఛానెలో 'ఈహా' ఛానెలో సంథింగ్ 'ఈహా టీవీయో' ఏదో ఉండాలి. ఒకటి కాదు 2, 3 ఉన్నట్టున్నాయి ఛానెల్స్ వాళ్ళకి. దేని మీద పెట్టారో అదైతే ఐడియా లేదు గానీ జర్నలిస్ట్ వైఎన్ఆర్ మీద కూడా కేసు పెట్టారని. ఏది ఈయన సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారిని పెట్టుకున్నారు గదా! ఆయన మొన్న తిరుపతి వచ్చినప్పుడు ఆయనకేదో ఇయ్యాల్సిన మర్యాద ఇవ్వలేదని, ఆయన ఆహ్, ఆయన ప్రోటోకాల్ సరిగ్గా లేదని, ఆయనకి చెప్పబెట్టకుండా ఏదో ఆయన ప్రవచనాలు క్యాన్సిల్ చేశారని, ఇలాంటిదేదో ఏదో ప్రచారం చేశారంట. దాని మీద ఆయన ఆయన సమ్మతితోటి ఆయన వద్దంటేనే ప్రోటోకాల్ ఆపేసింది తప్ప ఆయనకి మేము ఇవ్వకుండా అవమానించలేదు. ఆయన స్వయంగా వద్దని కోరుకున్నాడు. ఇప్పుడేముంది చెప్పాలంటే గోవా సీఎము స్కూటర్ ఏసుకొని తిరుగుతాడు. ఇంతకుముందు పాండిచ్చేరి సీఎము బుల్లెట్ ఏసుకొని తిరిగేవాడు. వాళ్ళకి వద్దు ప్రోటోకాల్ అంటే ఏం చేస్తారు? వద్దన్నట్టుగానే ఉంటారు అధికారులు గూడా మరి. అట్లాగనే ఈయన కూడా వద్దన్నాడు. కానీ వీళ్ళేదో కావాలని ఇవ్వనట్టుగా ఒక ప్రచారం చేశారంట. దాన్ని మరి అట్లాంటి ఒక ఐటెమ్ ఏశారు. దాని మీద మరి వాళ్ళకేదన్నా నోటీస్ ఇయటమో ఏదన్నా జరగాలి. ఏమిటి దీనికి మీరు తప్పుడు సమాచారం ఇచ్చారు సంజాయిషీ చెప్పండి అని అడగాల్సిందేమో. కాదు మరి వీళ్ళకి కూడా ఉన్న కోపానికి మరి ఈళ్ళేమన్నా కేస్ పెట్టారేమో. ఏదో మొత్తానికి ఇట్లా జరిగింది. కొన్నైతే ఇలా జరుగుతున్నాయి. తప్పుడు ప్రచారాలు జరగట్లేదనేది ఏం లేదు. చాలా వరకు ఇదంతా యూట్యూబ్ ఛానెల్స్ మోస్ట్‌లీ ఒపీనియన్ బేస్డ్. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని మీద మన పర్సెప్షన్ ఏంటి? మన ఒపీనియన్ ఏమిటి? అని మన అనాలిసిస్ ఏమిటి? అందులో జరిగింది ఏమిటి? ఇది వాస్తవం. దేని మీద ఎక్కువ ప్రచారం జరుగుతుందో, లేదు దాని వెనక దాగున్న రహస్యాలేమిటి? ఇది ఇప్పుడు ఎందుకు జరిగింది? ఈ జరగటానికి పూర్వం జరిగిన సంఘటనలు ఎలాగా దీనితో పోల్చి చూసుకోవాలని ఒక అనాలిసిస్ చేస్తాం. ఇట్లాంటి అనాలిసిస్ ఛానల్సే మోస్ట్‌లీ న్యూస్ ఛానల్స్. న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే యూట్యూబ్‌లో మనం కింద ఈ మన కేటగరీ గూడా సెలెక్ట్ చేసుకుంటాం గదా! ఈ న్యూస్ అండ్ పాలిటిక్స్‌లో మోస్ట్‌లీ ఒపీనియన్ బేస్డ్ గానే జరుగుతాయి. అలాగా ఆయన ఒపీనియన్ జెప్పాడు. కానీ అందులో నిజం లేదు అనని వీళ్ళు కేస్ పెట్టారు. ఇప్పుడు గుమ్మనూరి జయరాము అంటే ఇక వాళ్ళ సంగతి నేను కొత్తగా చెప్పేదేమి లేదండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా లోకేషే స్వయాన ఆయన మీద తప్పు చేశావు. మీరు మీరు ల్యాండ్ గ్రాబింగ్ అని ఒక ఆరోపణ చేసి నేను రెడ్ బుక్‌లో పేరు రాస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణ తప్పా? లేదా ఇతను చేసింది తప్పా? మీరు తప్పే చెయ్యకపోతే మీ అది మీ మీ తప్పు అని చెప్పి మీరు మీ మీద ఆరోపణ చేస్తే దానికి మీరేదైనా చర్య తీసుకోవచ్చు. కానీ చట్టపరంగా ఉండాలి. మిమ్మల్ని అందరినీ ఎలక్టెడ్ ఈ పర్సన్స్ అని ఎందుకంటారు? మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి మీరు దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ గౌరవం మీరుంచుకోవాలి. మీ మీద మరి మీ నాయకుడు ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలోనేగా ఉంది. మీ నాయకుడు లోకేషే ఆరోపణ చేశాడు. అయి మర్చిపోయి వాళ్ళు మిమ్మల్ని పార్టీలో చేర్చుకున్నారు. మీరు గూడా
ఆ అవకాశం కోసం వెళ్ళి చేరారు. ఆ రోజు ఆ తప్పు చేయలేదని ఇప్పుడు మీరు చెబుతారా చెప్పండి? ఇతను 99 తప్పులు చేస్తాడు కానండి, అందులో ఫలానా ఒకటి రాశారే, ఆ ఒక్క తప్పు తప్పు కాదండి, ఆయన చేయలేదండి, ఆయన మంచోడండి అని అంటే బాగుంటుందా? గతంలో మీరు చేసిందే, మీరు చేసిన దాన్ని బట్టే వస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ మీరు ఏమి చెయ్యకుండా ఎవరు దాన్ని స్వయాన పుట్టించి రాయలేరు. ఎక్కడో చోట నుంచి నిప్పు లేనిదే పొగరాదన్నట్టు ఏడో చోట నిప్పు ఉంటది. దాన్ని ఎక్కువగా ఎగ్జాగరేట్ చేసి రాయొచ్చు, లేకపోతే ఎగ్జాగరేట్ చేసి మాట్లాడొచ్చేమో. అలాంటిది ఏదన్నా జరిగినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోండి, కేసులు పెట్టండి, వాళ్ళు కోర్టులో నిరూపించండి. రైలు పట్టాల మీద పడుకోబెట్టేది ఏంది? రైలు పట్టాల మీద పండబెడతా, ఏది పండబెట్టి చూస్తా నేను కూడా, ఎలా పండబెడతావో. రాజ్యాంగం ఉందనుకుంటున్నారా, ఊడిందనుకుంటున్నారా? రాజ్యాంగబద్ధంగా మాట్లాడండి. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలి. తాట తీస్తాననే వాళ్ళు, తొక్కి పట్టి నార తీస్తాననే వాళ్ళు, రైలు పట్టాల మీద పడుకోబెడతాననే వాళ్ళు, నోటుకొచ్చిన బూతులు మాట్లాడే వాళ్ళు, ఆడమ్మా మొగుడు ఈడమ్మా మొగుడు అని మాట్లాడే వాళ్ళు, ఏమిటి ఈ రాజకీయాలు ఎటుపోతున్నాయి? అధినాయకులతో సహా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ ఇంతకుముందు, ఇప్పుడు మానేశాడు కానీ పవన్ కళ్యాణ్ మాటికి ముందు ఒకసారి తాట తీసేస్తాడు, మాటికి ముందు ఒకసారి తొక్కి పట్టి నారదీస్తాడు, పంచులు కూడా తీసి కొడతాను. పంచలు కూడా తీసి కొడతాడు. ఏం భాషలు అవి? శుద్ధంగా మాట్లాడటం చేత కాదు. మాట్లాడేటప్పుడు ఆ గౌరవం నిలబెట్టుకోవాలి. ఎంత సీరియస్ కామెంట్స్ అయినా చేయండి, గౌరవం ఉండాలి, అందులో రాజ్యాంగబద్ధంగా కూడా ఉండాలి. ఏది ఈ రోజున పడుకోబెట్టండి చూద్దాం, ఎవరినన్నా ఒక్కళ్ళని రైలు పట్టాల మీద పడుకోబెడితే గుమ్మనూరు జయరాం నిజంగా మగాడు అంటాం. ఈయన గత స్మృతులు ఇంకా పోయినట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చాడు కదా, ఆ ఆ భాష ఇంకా పోలేదు. అదే ఆ రోజున లోకేష్ ను కూడా ఆయన ఆయన రెడ్ బుక్ లో పేరు రాసి మీ మీద ఆ, భూ ఆక్రమణ ఇది చేసినప్పుడు లోకేష్ ను కూడా మాట్లాడారు కదా. అదే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. అది కూడా వచ్చింది మనకి వార్తాపత్రికల్లో. మా ఉమ్. మా- ఆ, భాష అదుపులో పెట్టుకొని మాట్లాడు, విలేకరుల మీద మాట్లాడేటప్పుడు కానీ జర్నలిస్టుల మీద మాట్లాడేటప్పుడు కానీ కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడు అని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారని చెప్పి కూడా మనకి వార్తలు వచ్చినాయి. ఆ యా- ఇప్పుడు అవి ఇప్పుడు అధినాయకులు అవి ఆ పని చేస్తారు, కాదని అన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు వాళ్ళు కదా. ఆ, జగన్మోహన్ రెడ్డి ఏ రోజు చేయలేదు కదా. చేయలేదు. ఎంకరేజ్ చేసి మీరు ఇంకెక్కువ చెయ్యండి చెయ్యండి ఇంకెక్కువ అని. తిట్టాలని. ఆ, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పరిగెత్తుకుంటే వెళ్ళిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం. ఇప్పుడు ఆదిమూలం సురేష్ మళ్ళీ టీడీపీలో పార్టీలోకి రావడానికి విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి ఇప్పుడు మంత్రి నారాయణ గారు హెల్ప్ చేస్తున్నారనే వార్తలు కూడా భయంకరంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఆయన ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గో బ్యాక్, దళితుల మీద వ్యాఖ్యలు చేసుకొని ఉపసంహరించుకుంటే కానీ నువ్వు ఎర్రగొండిపాలెం రావడానికి వీలు లేదని సొక్కాలు ఇప్పుకొని తిరిగాడు. ఎర్రగొండిపాలెంలో చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి కూడా చేపించాడు. పోలీసుల్ని ఆపి ఆ లోపల దగ్గర దాకా ఈ మాబు మొత్తాన్ని 50 మందిని రాళ్లు తీసుకొని వెళ్తుంటే ఎల్లనిచ్చి ఆడికెళ్ళి వేస్తే అక్కడ ఎన్ఎస్జి కమాండోస్ ఉండి బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్లు ఓపెన్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు తగలలేదు. అప్పటికి ఒక కమాండోకి తగిలి తలకాయ పగిలింది, కుట్లు పడినాయి. అంత దూరం చేశాడు. ఇప్పుడు ఆయన తీసుకొని రావటానికి మరి విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. నోటుకొచ్చిన మాట్లాడిన వాళ్ళందరూ ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీలో విపరీతంగా చేస్తున్నారు. ఈ రోజు సెన్సేషనల్ న్యూస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి వరుసకు తమ్ముడయ్యే వాళ్ళు, అంటే పెద్ద తాత మనవడు, ముదు మనవడు, సంథింగ్ ఎవరో వరుసకు తమ్ముడయ్యే వాళ్ళకి అక్కడ కడపలో సున్నపు రాయి గనులు. అది అది వేరే టాపిక్ లో చేద్దాం సార్. అది అవినాష్ రెడ్డి తమ్ముడు అవుతాడు ఆయన, జగన్మోహన్ రెడ్డికి సేమ్ మళ్ళా అదే కజిన్ సేమ్ అవుతాడు. అట్లానే ఇప్పుడు ఉమ్, ఇద్దరు, అదే ఇప్పుడు దాయాదులు అనుకోండి. అంతే. ఆ, వెంకటరెడ్డి కొడుకు అండి. ఆ, వెంకటరెడ్డి. ఉమ్, ఇంతకు ముందు గనుల శాఖలోనే వెంకటరెడ్డి ఉండేవాడు, ఇప్పుడు ఈ ఉమ్, వెంకటరెడ్డి. ఉమ్, ఇప్పుడు ఎలా వస్తున్నాయండి ఉమ్, వీళ్ళందరికీ? ఉమ్. ఒక్క టీడీపీ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రూపాయి తెచ్చుకోలేకపోయారు. వీళ్ళకి మాత్రం అన్ని కోట్ల 100 కోట్ల విలువ చేసే సున్నపురాయి గనులు ఎలా అలర్ట్ చేశారో ఏం అర్థం కాని సంగతి. దానికి మళ్ళీ టీడీపీ నాయకుల యొక్క హస్తం ఉంది అనేది కూడా పుకారు.
లేకుండా ఎట్ట వస్తుంది చెప్పండి? ఎవరి దగ్గర నిన్న రావటం వల్ల ఏ పనే? ఎవరికి రాదు. అందుకని ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పార్టీలో ఏం చేసి వచ్చారో ఏడకొచ్చినప్పుడు కూడా ఇంకా అదే చేస్తారు. ఇప్పుడు ఇంకా వాళ్ళందరినీ కాపాడటానికి ఇందులోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారు వీళ్ళని అదే కాపాడేవారు. పాత వాసనలు పోలేదంటారు ఇంకా. పాత వాసనలు పోవటం కాదండి, ఫర్ ది టైమ్ సేక్. ఉమ్, ఇప్పుడు గోముఖ వ్యాఘ్రం అంటారు. ఉమ్, అంటే ఆ, ఆవు తోలు కప్పుకున్న పులి. ప్రస్తుతానికి వీళ్ళందరూ ఆవు తోలు కప్పుకొని ఉన్నారు. రేపు ఏదైనా విజృంభించే స్థానం వస్తేనో, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పైకి లేస్తేనో వెంటనే వెళ్ళిపోతారు. పారు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఇటు నుంచి అటు పోరా. సింపుల్ లాజిక్కే కదా. తెలుగుదేశంలో చంద్రబాబు, లోకేష్, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, వీళ్ళిద్దరే కాన్స్టెంట్లేమో. మిగతా ఆ, వాళ్ళంతా కూడా అటు ఇటు ఇటు అటు వెళ్ళే బ్యాచే ఉంటారేమో. తెలుగుదేశం పార్టీలో కొంత ఉన్- పాత తరం నుంచి వచ్చిన నిజాయితీ నీతి పంతులు కొంతమంది ఉన్నారు. అందరినీ ఒక ఘాటు కట్టేయకూడదు. అదే అదే ఉంటారులేండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాగే ఎవరు లేరు. ఎందుకంటే ఉమ్, ఆ పార్టీయే ఎత్తొచ్చిన పార్టీ కదా. అదే కాంగ్రెస్ పార్టీలోంచి ఎత్తొచ్చిన పార్టీ వాళ్ళు. ఎత్తి రావటం తోటి వాళ్ళ ప్రస్థానం మొదలు పెట్టారు. అదే యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తొచ్చినోడు అవును అంతేగా. ఉమ్, కాంగ్రెస్ పార్టీలోంచి. ఉమ్, ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు నే- ఎత్తొచ్చినోడు కాదా అంటారు, కానీ అన్- పార్టీ పెట్టింది ఉమ్, ఎన్టీఆర్. ఎన్టీఆర్. ఉమ్, అందుకని ఆ పార్టీకి అలాంటి ఎది కాదు. ఎన్టీఆర్ సహచర్యంతో అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు చాలా మంది ఈ రోజుకి ఉన్నారుగా. అవును అదే పార్టీలో అట్నే కొనసాగుతున్నారుగా. అవును. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అలాగనే ఉంటున్నారుగా. 80 ఏళ్ళు వచ్చినా 6 సార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి రాకపోయినా అలాగే కూర్చొని ఉన్నారుగా. ఉన్నారుగా వాళ్ళు. అంతే, అందరినీ ఒక ఘాటు కట్టకూడదు. ఉమ్, గాడిదని గుర్రాన్ని ఒక ఘాటు కట్టకూడదు అంటారు. అదే. అలాగా ఉన్నారు వీళ్ళు. ఎత్తొచ్చిన పార్టీ కదా వీళ్ళది. ఉమ్, వీళ్ళకి ఈ భాష, ఈ ఆ ఆ పొగరు ఉమ్, అవన్నీ బావు. అదే. యాడ్ నుంచి యాడ్ నుంచి వచ్చినా గానీ అవి అలాగనే ఉంటాయి. ఉమ్, అది వెనకటికి ఒక సామెతతో చెబుతారు, పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతో గాని పోదని. యా, అందుకని వీళ్ళకి ఆ వాసనలతోటి వీళ్ళు ఇలాగనే మాట్లాడుతుంటారు. వీళ్ళని అప్పుడప్పుడు ముళ్ళుగర్ర పెట్టి పొడుస్తుంటారు చూడండి. అవును. ఉమ్, దున్నపోతుల్ని ముళ్ళుగర్ర పెట్టి పొడుస్తుంటేనే అది ముందుకెళ్ళిద్ది. యా, అలాగా మర్యాదగా మాట్లాడండి, మంచి భాష మాట్లాడండి, ఉమ్, సంస్కారవంతమైన భాష మాట్లాడండి, రాజ్యాంగబద్ధంగా ఉండండి, అవినీతులు చేయబాకండి అని ముళ్ళుగర్ర ఒకటి తీసుకోవాలి, అదే పొడుస్తూ ఉండాలి వెనకాల నుంచి. పొడుస్తా ఉండాలి. యా, యా. అలా ఉంటే గానీ వీళ్ళందరూ లైన్ లో ఉండరు. ఓకే. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.